నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. వీడియో నచ్చితే అసంతం వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం కొన్ని కులాలకి, కొన్ని ప్రాంతాలకి అధిక ప్రాధాన్యత ఉంది అనుకుంటాము. ఆ నేపథ్యంలోనే జిల్లాల వారీగా ఈ జిల్లాలో దీనికి ప్రాధాన్యత ఎక్కువ, ఈ జిల్లాలో దీనికి ప్రాధాన్యత ఎక్కువ, ఈ జిల్లాలో వ్యవసాయ రంగంలో ముందుంటుంది, ఈ జిల్లాలో ఆర్థిక రంగంలో ముందుంటుంది, ఈ జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువ పండుతాయి, ఈ జిల్లాలో ఈ బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఈ జిల్లాలో ఈ వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి అనే దాని మీద ఇప్పుడు నిరంతరాయంగా కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. అలా విధంగా కొన్ని ప్రాంతాలకు ఉన్నట్టే కొన్ని కులాలకు కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందులో మనం ప్రధానంగా చెప్పాలంటే కమ్మ కులానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. సో అధిక ప్రాధాన్యత అంటే వాళ్ళేదో ఇదని కాదు, అంటే కొన్ని అంశాలలో సమాజం పట్ల చాలా బాధ్యతాయుతంగా ఉంటారు అనే దాని మీద వాళ్ళకు గుర్తింపు, గౌరవం మొదటి నుంచి ఉంది. సో మనం విజయవాడ అనే ఒక ప్రాంతాన్ని మనం చూస్తే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పైన అమ్మవారు కింద కమ్మవారు అని. అంటే ఆ స్ట్రేచరు, ఆ లెవెలు మెయింటైన్ చేసేటువంటి కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనం చూస్తే చంద్రబాబు నాయుడు, ఆయన అత్యంత ప్రభావితం చూపించేటువంటి ఒక నాయకుడు. ఆయన కులం కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. అత్యంత ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుడు దేశంలోనే చంద్రబాబు నాయుడు అంటే ఒక అత్యంత ప్రభావితమైనటువంటి ఒక విజనరీ లీడర్. ఇది ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన ఆ సామాజిక వర్గంలో ఉన్నాడు. సో అదే సామాజిక వర్గంలో మీడియా నుంచి కూడా చాలామంది వచ్చారు. కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి చురుకూరి రామోజీరావు, ఈనాడు, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి, ఎన్నో వ్యాపార సంస్థలు నిర్మించి మీడియా లెజెండ్గా ఎదిగాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు పత్రికకి అప్పటికి ఇప్పటికీ ఒక ప్రాధాన్యత ఉంది. సరే, ఈ మధ్యకాలంలో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2 సినిమాలు చేసినటువంటి అల్లరి ద్వారా వీళ్ళది పేరు గొప్ప ఊరి దిబ్బ అనే వ్యవహారమే తప్ప ఇందులో ఏమీ లేదా అనేటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే ఈ మధ్యకాలంలో గడుస్తున్నట్టు కొన్ని చర్చల ఆధారంగా నేను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా వచ్చినటువంటి మయసభ అనేటువంటి ఒక వెబ్ సిరీస్, దాదాపు 6 గంటల పాటు ఉండేటువంటి వెబ్ సిరీస్లో చాలామంది పొలిటికల్ నాయకుల నిజ జీవితాన్ని చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో చంద్రబాబు నాయుడుని కూడా చూపించారు. ఆయన క్యారెక్టర్ని గొప్పగాను చూపించారు. అంతకు మించి గొప్పగా దేవకట్ట రాజశేఖర రెడ్డిని చూపించారు. రాజశేఖర రెడ్డికి అంత ప్రాధాన్యతనిచ్చి చంద్రబాబు నాయుడికి ఎందుకు ఆ ప్రాధాన్యతను తగ్గించారు అనేది కొంత, అంటే ఈ దేవకట్ట కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే, కడప జిల్లా వాసి కూడా. ఆయన కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి అవటం వల్ల రాజశేఖర రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారా? రాజకీయాల్లో మనం చూస్తే ఎన్టీఆర్ అంత ప్రభావం ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి కాదు వాస్తవానికి. సేమ్ టైము చంద్రబాబు నాయుడు అంత గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి కాదు వాస్తవానికి. మనం చూస్తే రాజశేఖర రెడ్డి చేసింది ఒక్క 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలు, అంటే 2-3 నెలల వ్యవధిలోనే ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారు. రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమానికి వెళుతూ చనిపోయారు. సో ఇప్పుడు ఈ దేవకట్ట తీసినటువంటి ఈ సినిమాలో చంద్రబాబు నాయుడిని, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటి తీయలేదు, కానీ చంద్రబాబు నాయుడిని అత్యంత తక్కువగా చూపిస్తూ రాజశేఖర రెడ్డి అత్యంత ప్రభావం గల నాయకుడిగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. సో దాని అర్థం ఏంటి అంటే ఈ అనేది ఒకటి ఆలోచించాలి. సేమ్ టైము ఇందాక చెప్పే కదా, రామోజీరావు అనేటువంటి ఒక మీడియా లెజెండ్ ఈనాడు పత్రికను స్థాపించడమే కాకుండా ఈటీవీ అనేటువంటి ఈటీవీ ద్వారా ఎన్నో వార్తా కథనాలని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ఎంతో సమాజంలో ప్రభావితం చూపించగలిగినటువంటి ఒక గొప్ప
మీడియా అధినేత అనేది రామోజీరావుకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు. సో రామోజీరావు మరణాంతరం తర్వాత ఆయన స్థాపించినటువంటి ఈటీవీలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక పెద్ద భూతంగా చూపించేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. సరే ఈ రెండు జరుగుతున్నది ఎక్కడ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ రూపంలో 2 డ్యామేజీలు జరిగాయి. మరి దాని మీద ఎటువంటి యాక్షన్ ఉంటుందో అనుకున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ నాయకుల్ని ఇలా చూపించేటువంటి ప్రయత్నం చేశారు, ఎందుకు ఆ కులాన్ని ఎలా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది అనేది అందరూ అనుకున్నారు. కానీ దాని మీద ఎక్కువ చర్చ ఏం జరగలేదు. నేను ఇప్పుడు ఒక ప్రధాన పాయింట్కి వస్తాను. మీడియాలో చాలామంది పొద్దున్న లెగిస్తే ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయగలుగుతారు. ఉన్నది ఉన్నట్టు సుత్తి లేకుండా ముక్కుసూటిగా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తారు. అది చంద్రబాబు నాయుడునైనా ప్రశ్నిస్తారు, అది జగన్మోహన్ రెడ్డినైనా ప్రశ్నిస్తారు. 100% ఉన్నది ఉన్నట్టు చాలా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి కొంతమందిని నేను ఐడెంటిఫై చేశాను. మనం ప్రధానంగా చూస్తే కొండబద్దల సుబ్బారావు గారు, ఆయన ఎన్నో అంశాలను ఎదుర్కొన్నాడు. అంటే ఆయన చనిపోయే నిమిషం వరకు కూడా అప్పటిన్నటువంటి ప్రభుత్వం మీద, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒక యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు. సో ఆయన కూడా ఆ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తే. తర్వాత దాన్ని వాళ్ళ అబ్బాయి కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు, గౌతమ్ కాట దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అప్పుడు ఇదే కోణంలో మనం చూస్తే కల్లూరు సురేష్ రాజనీతి అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడే తన దృష్టిలోకి వచ్చినటువంటి ఒక అంశాన్ని చాలా కూలంకషంగా తన కోణంలో దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తే చక్కగా వివరిస్తారు కూడా. కందులు రమేష్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఎవరిని ఎక్కిరించకుండా, హేళనగా కాకుండా ఆయన కూడా చాలా స్పష్టంగా వివరంగా చాలా విశ్లేషణాత్మకంగా ఆయన నోటీసులో ఉన్న అంశాలని ప్రస్తావిస్తూ ఉంటారు. సేమ్ టైము అడుసుమిల్లి శ్రీనివాసు, అప్పసాని రాజేషు, అదేవిధంగా అంకమరావు లాంటి వాళ్ళు కూడా మీడియా టీవీ డిబేట్స్లో ఎప్పటికప్పుడే కనిపిస్తూ ఉంటారు, చర్చాగోష్ఠుల్లో కనిపిస్తూ ఉంటారు. దాంతో పాటు కూడా కొన్ని డిబేట్స్లో చేసినటువంటి వాళ్ళు. మరి వీళ్ళు పొద్దున్న లెగిస్తే ఇన్ని అంశాలని ఇంత బాగా ప్రస్తావించగలిగినటువంటి వ్యక్తులు మరి ఈ 2 సినిమాల ద్వారా ఆ సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడిని, లేదంటే ఆ సామాజిక వర్గం మీద వేసినటువంటి ఆ సెటైర్స్ని, సేమ్ టైము ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇందులో ఇంకో పాత్ర కూడా చెప్పాలంటే ఒక బిఆర్ నాయుడు ఉన్నాడు, ఒక ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు దీన్ని పూర్తి స్థాయిలో ఖండించలేకపోయారు అనేది ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఇది కుట్ర కోణంలో కులాల అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చి కులాల ప్రాతిపదికన రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని వీళ్ళు ఎందుకు ఆ కోణంలో దాన్ని తీసుకుని ఖండించలేకపోయారు అనేది నా ప్రధాన ప్రశ్న. మరి దీనికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేది నాకైతే తెలియదు. కానీ ఒకటి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కుల ప్రాతిపదికన ఉంటుందా అంటే 100% ఉండదు, ఉండకూడదు కూడా. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నారు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి సెకండ్ టర్మ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయారు. మరి 4 సంవత్సరాలు తర్వాత ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఎంతో గొప్ప విజనరీ అని చెప్పుకున్నటువంటి దేశం మొత్తం ప్రపంచంలో గర్వించదగ్గటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తక్కువ చేస్తే వీళ్ళు ఆ సామాజిక వర్గం అని మాట్లాడమంటలేదు. ఆ సామాజిక వర్గంలో ఉన్న మీడియాలో ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తులు కదా, వీళ్ళు ఎందుకు దాన్ని పూర్తి స్థాయిలో ఖండించలేకపోయారని అడుగుతూ ఉన్నా. సరే, అదొకటి అయితే తర్వాత వీళ్ళు ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ సినిమా ద్వారా ఆ సామాజిక ఉన్నటువంటి యువత మీద ఒక ప్రభావాన్ని తీసుకురాగలిగితే వీళ్ళెందుకు ఆ స్థాయిలో దాన్ని ఖండించలేకపోయారని అడుగుతూ ఉన్నా. అంటే వాళ్ళ కులాన్ని తిట్టారు, వాళ్ళని పొద్దున్నే రెచ్చిపోండి, బూతులు తిట్టండి, ఎదురు దాడి చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే దానికి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్సా? ఈ 2 సినిమాల ద్వారా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆ సినిమాలలో ఉన్నటువంటి అంశాలని, ఆ కథలో ఉన్నటువంటి కొన్ని పాత్రల్ని కొంతమంది వ్యక్తిగతంగా తీసుకుని వాళ్ళు
దాన్ని హైప్ చేసుకునే ప్రయత్నంలో వీళ్ళెందుకు అవమానాలకు గురవుతున్నారు అనేదాన్ని చాలామందికి డౌట్ ఉంది. ఇది డౌట్తో చేస్తున్న వీడియోనే, ఎవరినో రెచ్చగొట్టాలి, ఎవరినో కించపరచాలని కాదు. ఇది కేవలం డౌటు. ఎందుకు ఈ విషయంలో వీళ్ళు ఇంత గొప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు కదా, ఎందుకు వీళ్ళు ఇంత స్టాటస్ మెయింటైన్ చేస్తున్నారు అనే ఇన్ని అంశాలలో వీళ్ళు చాలా గొప్పగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నారు కదా, మరి ఎందుకు ఈ బాధ్యతని ఎక్కడో వీళ్ళు విస్మరిస్తున్నారా? లేదు అంటే వీళ్ళకి పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఆ సినిమాల్లో చూపించిన విధంగా నమ్మాలా అనే దాని మీద కూడా చర్చ నడుస్తుంది. ఇది నా ఒక్కడ ఈ డౌట్ కాదు, చాలామందిలోనూ ఈ డౌటు. ఎందుకు వీళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ ఖండించలేకపోతున్నారు అనేది చాలామంది ఉన్నటువంటి అనుమానమే. ఆ డౌట్ అనుమానమే. సో నేను ఈ వీడియో ద్వారా నా అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నా.